ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. 2013 లవ్ మ్యారేజ్ సార్. మీదా? మ్మ్. ఓకే. ఆ, ఇంట్లో ఒక చాప, ఒక దిండు, ఒక ప్లేటు, గ్యాస్ కూడా లేదు. దీంతో నా సంసారం మొదలైంది. ఆ టైంలో నాకు ఉన్న ఒకే ఒక్క బలం ఏంటంటే మీ షాక్ సినిమాలో మధురం మధురం అనే సాంగ్. అవును. అంటే ఒక జంట బతకడానికి ఆ జంట కలిసి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అనిపించేంత గొప్ప పాట. గుడ్. దాంట్లో కొన్ని లిరిక్స్ ఉంటాయి. చెదిరే జుట్టు చెమటే మధురం, అవును. కొద్దిగా పెరిగే కొలతే మాత్రం కొలత మధురం, ఆ, ఇది పెరిగి చెరిగి కరిగే కిలకం మధురం, అండ్ మౌంటేజ్ షార్ట్స్ కూడా. అని మహానుభావుడు వేటూరు గారు రాశారు ఆ పాట. అందుకే అంత అందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంది లిరిక్స్. అంటే ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈ రోజుకి మేము చాలా ధైర్యంగా బతుకుతున్నాం. మేమిద్దరం, మా ఇద్దరికి ఇంకోటి వచ్చాడు, ముగ్గురం చాలా ధైర్యంగా బతుకుతున్నాం. మా జీవితం మొదలైన తొలినాళ్ళలో మీ పాట, మీ మౌంటేజ్లు, మీ హీరో, మీ హీరోయిన్, మీ డైరెక్షను మాకు ఇచ్చిన ధైర్యం అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే నాకు మీరు చెప్తే గుర్తొచ్చింది. ఐ ఫెల్ట్ లిటిల్ ఎమోషనల్. నాకు ఎవరు ఎప్పుడు ఇలాగా, అంటే ఆ సినిమా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది భార్యాభర్తలు, చాలామంది పార్టీస్లో, మీటింగ్స్లో, పెళ్ళిళ్ళలో, రిసెప్షన్లో అలా వచ్చి, సార్ మీ షాక్ సినిమా చాలా చాలా ఇష్టం, ఈ పాట చాలా ఇష్టం, ఎంతోమంది కపుల్స్ నాకు సినిమాలు చేశాక. బట్ మీరు చెప్పించి వచ్చేసి చూసారా, ఒక రూమ్లో ఒక దిండు, ఒక చాప, ఐ కెన్ రిలేట్ మై లైఫ్ విత్ దట్. నా పరిస్థితి కూడా అలాగే. అండ్ ఆ టైంలో నేను ఇంచుమించు సినిమా ఫ్లాప్ తర్వాత అలాగే ఉన్నాను. అంటే నా భార్య ఎన్ని కష్టాలు ఫేస్ చేసింది, ఎంత సపోర్టివ్గా ఉంది అనేది నాకు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒకసారి నా డేస్ గుర్తు చేయండి. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్. థ్యాంక్ యూ. సారీ. రెడీ సార్. మా చాలా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది 2.5 గంటలు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే సినిమా. మీరు ఇలాగా ఎంత ఎమోషన్తో స్టార్ట్ చేస్తే ఎంటర్ చేయడం కష్టంగా ఉంటుంది సార్. డైరెక్ట్గా సినిమా విషయంకి వెళ్ళిపోదాం. యా. ఉస్తాద్ భగత్ సింగ్, మీ ఉస్తాద్ ఎవడు ఇండస్ట్రీలో? అంటే మీ గురువు, మీ టీచరు, మీ బలం? నా ఎవ్రీథింగ్. అంటే గురువు, టీచర్, బలం, నా ఇన్స్పిరేషన్, నా అన్న, నా దైవం. నాకు అదే షాక్ సినిమా పోయిన తర్వాత కూడా నన్ను నమ్మి మళ్ళీ సినిమా ఇచ్చి నన్ను నిల్చోబెట్టి ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేసినా రవితేజ గారండి. సార్, యా. మనకు ఉస్తాదు సంబంధించి ఆరా సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. అవును. పవన్ కళ్యాణ్ గారి ఆరాని తొలిసారి హరీష్ శంకర్ చూసిన క్షణం ఏంటి? బిహెచ్ఎల్లో తమ్ముడు తొలి ప్రేమ షూటింగ్ జరిగినప్పుడు తొలిసారి ఆయన డైరెక్ట్గా చూశాను. అంతకుముందు ఐ థింక్ సంజీవయ్య గార్డెన్లో అక్కడమ్మ ఇక్కడ పోయి ఓపెనింగ్ కూడా వెళ్ళాను, కానీ అప్పుడు సరిగ్గా చూడలేకపోయాను. చాలా క్రౌడ్, పోలీసులు, హడావుడి ఉండేది. ఆయన సినిమా అక్కడమ్మ ఇక్కడ పోయి ఓపెనింగ్ అక్కడ జరిగింది. సార్, బట్ బిహెచ్ఎల్లో చాలా తృప్తిగా ఒక 20-30 రోజులు పెద్ద పెద్ద షెడ్యూల్స్ చేశారు. 2 సినిమాలు అక్కడ చూశాను. బట్ నేను యాజ్ అ డైరెక్టర్గా ఆయన ఫస్ట్ టైం కలిసింది ఆయన ఫామ్ హౌస్లో సార్. మిరపకాయ కట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక బ్లూ డెనిమ్ జీన్స్, డెనిమ్ ప్యాంట్స్లో ఆయన్ని ఫస్ట్ టైం చూశాను. 1.5-2 గంటలు స్పెండ్ చేశాను. అది ఫస్ట్ మెమరీ. గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అని చెప్పేసి. ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చేలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. సో హ్యాండిల్ చేసే విధానం మారుద్ది. భయం పెరిగిందా, బాధ్యత పెరిగిందా? బాధ్యత పెరిగిందండి. భయం ఎప్పుడూ లేదు. ఆయన ఎవరిని భయపెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అందరితో సరదాగా నవ్వుకుంటూ ఉండే వ్యక్తి. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఆయన ఏం మారలేదు. ఆయన చుట్టూ ఉన్న ప్రోటోకాల్ మారింది అంతే. సో డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ ఉంది. చాలామంది అన్న ఐటమ్ సాంగ్ అంటే డిప్యూటీ సీఎం ఒక ఐటమ్ గా వెనకాల డ్యాన్స్ చేయడం, ఆలోచించండి రా బాబు మీరు కొంచెం. అది అలాంటి కొన్ని కన్సర్న్స్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాం. మీరు సాంగ్స్లో చూస్తే కూడా ఈవెన్ ఆయన బ్లాక్ బ్లేజర్లో అంత డ్యాన్స్ చేసినా సరే దాంట్లో యువతకి ఒక మంచి మెసేజ్ ఉంది. సిచ్యువేషన్లో కూడా శ్రీలీల కొంచెం లోలో ఉన్నప్పుడు అమ్మాయిని కొంచెం చీరప్ చేయడానికి వచ్చే సాంగ్. నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేలా, ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి పంపించేద్దాం సావగొట్టి, పోరాడితే పోయేదేంటి. సో ఈవెన్ దో ఇట్స్ డ్యూయట్, ఇట్స్ డ్యాన్స్ నెంబర్ కూడా ఒక యూత్కి ఒక మంచి ఒక ఉత్సాహభరితమైన గో అండ్ గెట్ ఇట్ అనే ఒక యాటిట్యూడ్ అందులో మెయింటైన్ చేసాం. అలాగే ఎత్తరా కాలర్ తీసుకున్నా సరే
ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. అది ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని కాదండి. ఆయన 'ఖుషి' అప్పుడే 'ఏ మేరా జహాं తెరా కామ్ క్యా హై' అని 'ఐయామ్ ఎన్ ఇండియన్' అనే 'బద్రీలో' ఆ ఆ సామాజిక స్పృహ, ఆ జాతీయతావాదం, ఆ భావజాలం ఆయనకి చిన్నప్పటి నుంచి ఉంది. అది అదే పాలిటిక్స్‌లోకి వెళ్ళడానికి పుష్ చేసి ఉంటది. అలాగే జరిగింది. బట్ సినిమాలో ఇలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ నేనేదో కొత్తగా పెట్టానట్లేదు. దట్ సూట్స్ ఫర్ హిమ్. సార్ ఆయన నుంచి ఏదైనా చెబితే వినాలనుకుంటాం. అందుకే ఆ 2 సాంగ్స్, ఇది మాస్ నెంబర్ అయినా, అది డాన్స్ నెంబర్ అయినా, రెండిట్లలో కూడా మీరు అందులో కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటది. 'తుపాకీలో తూటాల రెడీగా నువ్వుండాల, ధనా ధన పేల్చి తుప్పు రేగొట్టే టైం వస్తే ధనా ధన పేలాల, సార్ కోట మీద జెండాల పొగరే నీలో ఉండాల. ఏదైనా సరే ఒక యూత్ దాన్ని ఏమంటారు, ఒక ఉత్సాహంతో ముందుకి ఉరకలు వేసేలాగా ఒక శ్రీశ్రీ, నేను ఇందాక చెప్పాను ఇంటర్వ్యూలో, శ్రీశ్రీ పద్యానికి, శ్రీశ్రీ వాక్యానికి స్వాగ్‌తో ఉన్న ఒక ప్యాంటు షర్ట్ ఏసి దానికి ఒక మనిషి రూపం దాలిస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. బా అండ్ మనం కన్వర్జేషన్ తెలియకుండానే లిరిక్స్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి నా దగ్గర ఇంకో స్పెషల్ క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. మీ సినిమా టైటిల్స్ కార్డ్స్ పడేటప్పుడు ఒక షాక్ తప్పించి మిగతా అన్ని సినిమాలు చాలా వరకు ఫస్ట్ ఆ టైటిల్ కార్డ్స్లో ఫస్ట్ పడేది లిరిక్స్. అవునండి. అవును. ప్రతి సినిమా అవును. అవును. ఏ సినిమాకి అలా వేయరు. అవును. ఎందుకు అంత ప్రత్యేకంగా లిరిక్ రైటర్స్కి మాత్రమే అంత మొదటి స్థానం ఇస్తున్నారు? ఏం లేదండి, నాకు సరస్వతి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నేను సాష్టాంగ నమస్కారం చేసి మోకరిల్తాను. అందులోనూ నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు తెలుగు టీచర్ అవ్వడం వల్ల చిన్న పుస్తకాలు, సాహిత్యం టచ్ ఉంది. నా ఆఫీస్లో నా పూజ గదికి ఒక పక్క ఇళయరాజా గారు, ఒక పక్క వేటూరి గారు ఉంటారు. అంటే దేవుళ్ళు డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవ్వలేక సంగీతం రూపంలో రాజా గారిని, సాహిత్యం రూపంలో వేటూరి గారిని మనకు పంపించారనేది నా ప్రగాఢ నమ్మకం. నేను అదే ఇల్యూజన్లో ఉంటాను, నేను అదే ట్రాన్స్లో ఉంటాను. సార్ అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంటుంది. అదే నాకు అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్, షాక్ సినిమా లిరిక్స్తో మీ యొక్క దాంపత్యం స్టార్ట్ అయింది అని. అలాగ నాకు నేను ఎప్పుడు లోలో ఉన్నా, లేదా ఎప్పుడు నాకు ఎనర్జీ అవసరమైనా నాకు ఏదో రూపంలో చూడండి, ఒక భగవద్గీత తీస్తే ఒక శ్లోకం మనని గైడ్ చేస్తుంది అంటారు చూసారా, అలాగే ఏదైనా పాట పెడితే నాకు వేటూరి గారు గైడ్ చేస్తారు నన్ను. మీరు నమ్మరు, దెర్ ఆర్ వెరీ అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, ఇట్స్ నాట్ బికాస్ ఐ డోంట్ లైక్ టు సెల్ సింపతి స్టోరీస్, బికాజ్ మనమేం స్వాతంత్ర సమయంలో పాల్గొనలేదు. నేను డైరెక్టర్ అవ్వాలని, కమర్షియల్ సినిమాలు తీవ్వాలని, నేను పేరు సంపాదించాలని వచ్చాను. కాబట్టి మన కష్టాలు, మన స్ట్రగుల్స్, మన పిటి స్టోరీస్ అంత వాల్యూ ఉంటుందని నేను అనుకోను బేసిక్గా. మనం దేశంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్తే దాన్ని త్యాగం అంటారు తప్ప, నేను 2 రోజులు తినలేదు, 3 రోజులు పడుకోలేవని నేను చెప్పుంటాను ఇమ్మెచ్యూర్గా. బట్ ఇవన్నీ అయింది నువ్వు డైరెక్టర్ అవ్వడానికి, నువ్వు ఏదో సైంటిస్ట్ అవ్వడానికో దేశానికి ఏదో ఉపయోగపడమని కాదు. సో ఐ డోంట్ బిలీవ్ దట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు నాకు వేటూరి గారి సాహిత్యం చాలా రకాలుగా, అంటే మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహల కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపం, ఆ లైన్స్, అందులోనే నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. చిన్నప్పటి నుంచి ఇలాంటి బాగా వినడం మూలంగా, తెలుగు మీడియం స్టూడెంట్ అవ్వడం మూలంగా నాకు ఎస్పెషల్లీ మాటలంటే నేను రాయగలుగుతాను, కానీ లిరిక్స్ రాసేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. అందుకు లిరిసిస్టుల పేర్లు నాకు ఇప్పుడు ముందుంటాయి.